ఎక్కడ ఉద్యోగులే కదా ఉంది. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది మూసేదాకా గొడవ చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ న్యాయం చేస్తామంటున్నారు. మరి అన్యాయం ఎవరు చేసినట్టు? కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఒక ఆస్పెక్ట్ లో పల్లెలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మాత్రం లోపాలని సెటరేట్ చేస్తున్నారు. అదే జగన్ చేస్తే ఏలెత్తి చూపెట్టేవాళ్ళు. ఈయన అది పరిష్కరిస్తున్నారు. జగన్ అయినా బాబు అయినా కూడా లోకల్ వాళ్ళ మీదనే డిపెండ్ అవుతారు. లోకల్ ఉండేటటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ అప్పులు కట్టనీయకుండా ఆపేదాళ్లే. అప్పులు ఎగ్గొట్టేది కూడా పొలిటీషియన్సే, పలుకుబడి ఉన్నటువంటి వాడే. మీకు నాకైతే కనుక కరెంట్ పీక అవతల కూర్చోబెడతారు, వాడికైతే కరెంటు బిల్లు ఎగ్గొట్టిన ఆపుతారు. పన్ను కట్టకపోతే మనకి ఇంటి ముందు టమ్కేస్తారు. వాళ్ళ దగ్గర ఆగుతున్నారా లేదా? ఆగుతున్నారు కదా. వీటిది ఆయన చేతిలో కంట్రోల్ లేదు. ఆ వ్యవస్థ ఇప్పుడు ఇదివరకు జగన్ ఏం చేశాడు, అట్లాంటి వసూలు చేసే పని వాలంటీర్లకు పెట్టాడు. వాలంటీర్ అయితే పిండి వసూలు చేసుకొచ్చాడు. కానీ ఆ వాలంటీర్ని మనం దొంగం చేసాం. ఇవాళ వసూలు చేయమని సచివాలయ సిబ్బందిని వెంటాడుతాం. వీడు 2000 మందిని పట్టుకుని వెంటపడాలి. 2000 మందిని 5గురు లెక్కేసుకుంటే తలా 400 మందిని వెంటపడాలి. అదే ఇదివరకు వాలంటీరు 80 ఇళ్ళు 40 ఇళ్ళు చక్కగా చేసుకొచ్చేసావు. ఓ వ్యవస్థను నాశనం చేసి ఇప్పుడు కొత్త వ్యవస్థ కోసం ప్రయత్నిస్తున్నాం. సచివాలయ వ్యవస్థ అన్నటువంటిది మనం తీసేయడం వల్ల ఎదురైన సమస్య, వాలంటీర్ వ్యవస్థ వల్ల తీసేసినటువంటి తర్వాత ఎదురవుతున్న సమస్యని అడ్రస్ చేయలేకపోతున్నారు. అది లోపం రేపు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇంటికి వస్తుంది ఖచ్చితంగా. అదే ఆయనకి అర్థం కావట్లేదు సార్. అధికారికంగా ఇదొకటి, రాజకీయంగా కూడా అంటే మొన్న ఏ రాజమండ్రిలో ఈయన సభ పెట్టి మాట్లాడారో ఆయన, అదే రాజమండ్రిలో నిన్న కొంతమంది కాపు నేతలు సమావేశం అయ్యారట. ఇవన్నీ చర్చించుకోవడం, వాళ్ళ ప్రాధాన్యత గురించి, అంటే ఒక అలజడి మొదలైంది కాపు సామాజిక వర్గం.